హలో నమస్తే. ధర్మేంద్ర ప్రధాన్ని టార్గెట్ చేసిన కాక్రోచ్ జనతా పార్టీ, ఆ తర్వాత దేశంలో అనేక రాజకీయ పార్టీలు పార్లమెంటు వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని కోరారు. నీట్ పరీక్షల పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ని టార్గెట్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రోజుల తరబడి ఢిల్లీ వేదికగా విద్యార్థులు ఆందోళన చేయడం, పార్లమెంటు ముట్టడికి పిలుపునివ్వడం, ప్రభుత్వం ఊహించిన స్థాయిలో లక్షల మంది విద్యార్థులు పార్లమెంటు ముట్టడికి రావడం, అక్కడ విద్యార్థులపైన లాఠీ చార్జీ, ఇవన్నిటి తర్వాత ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. చేయక తప్పని పరిస్థితి దేశంలో యువత క్రియేట్ చేసింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికంటే ముందు ఢిల్లీ విధుల్లో పార్లమెంటు దగ్గర విద్యార్థులపైన పోలీసులు లాఠీ చార్జ్ చేసిన అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. విద్యార్థులపైన లాఠీ చార్జ్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ భుజాన వేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని ఇంటి ముందు నిరసనకు దిగారు విద్యార్థులపైన లాఠీ చార్జ్ అంశానికి వ్యతిరేకంగా. సో ఈ ఆందోళన కూడా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ధర్మేంద్ర ప్రధాన్తో కేంద్ర ప్రభుత్వం రాజీనామా చేయించింది. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఇప్పుడు ప్రతిపక్షాల టార్గెట్ అమిత్ షాగా కనపడుతోంది. అమిత్ షాని ప్రతిపక్షాలు టార్గెట్ చేయడం వెనక రీజన్ ఏంటి అంటే విద్యార్థులపైన జరిగిన లాఠీ చార్జ్. విద్యార్థులపైన లాఠీ చార్జ్ జరగడం వెనక కుట్ర ఉంది. విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేసిన పోలీసులకు అటువంటి ఆదేశాలు ఎవరిచ్చారు? ఎవరి ఆదేశాలతో పోలీసులు ఆ రకంగా బిహేవ్ చేశారు? పోలీసులపైన మాకు ఎలాంటి కక్ష లేదు, పోలీసులపైన మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు, కానీ పోలీసులకు అటువంటి ఆదేశాలు ఇచ్చిన వ్యక్తులు ఎవరో ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. అటువంటి ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలుసు, దేశం అంతా తెలుసు అటువంటి ఆదేశాలు ఇచ్చింది. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చి ఉండాలి, లేకపోతే ప్రధానమంత్రి ఇచ్చి ఉండాలి. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది పోలీసుల లాఠీ చార్జ్ అంశానికి సంబంధించి అంటూ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి నిన్న పార్లమెంట్ని స్తంభింపజేశారు. పార్లమెంట్లో రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ, లోక్సభలో తృణమూల్ కాంగ్రెస్ ఈ అంశానికి సంబంధించి వాయిదా తీర్మానాన్ని ఇచ్చాయి. ఈ అంశంపైన ఇమీడియట్గా చర్చించాలి అంటూ కోరాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఇప్పుడు అమిత్ షాని టార్గెట్ చేస్తూ వచ్చాయి. అమిత్ షా దీనికి బాధ్యత తీసుకోవాలి, విద్యార్థులపైన లాఠీ చార్జ్ అంశానికి సంబంధించి బాధ్యత తీసుకుని రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది అంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అనేక మంది విద్యార్థులు ఢిల్లీ లాఠీ చార్జ్లో గాయపడ్డారు. ఓ యువతి పరిస్థితి విషమంగా ఉంది. అనేక మంది గాయాలతో ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న పరిస్థితి కనపడుతోంది. 70 మందికి పైగా విద్యార్థులపైన క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వాళ్ళపైన కేసులు ఎత్తేస్తామంటూ హామీ ఇచ్చిన ప్రభుత్వం కేసులు ఎత్తేయకపోగా వాళ్ళని ఇంకా వేధిస్తుంది లాంటి ఇంప్రెషన్ ఉంది. మరోపక్క కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వానికి సమయం ఇచ్చింది. మంగళవారంలోగా కేసులు ఎత్తివేతకు సంబంధించి లిఖితపూర్వక హామీ ఇవ్వకపోతే మళ్ళీ మేము ఆందోళన చేస్తామంటూ కాక్రోచ్ జనతా పార్టీ చెప్తూ వస్తోంది. సో కాక్రోచ్ జనతా పార్టీ డెడ్ లైన్ ఒక పక్క ఈరోజు అయిపోతోంది. సో కాక్రోచ్ జనతా పార్టీ డెడ్ లైన్ కూడా విద్యార్థులపైన పెట్టిన కేసులకు సంబంధించి, విద్యార్థులపైన లాఠీ చార్జ్ అంశానికి సంబంధించి కేంద్రాన్ని ప్రశ్నిస్తూ వస్తుంది. మిగతా ప్రతిపక్షాలన్నీ ఇప్పుడు అమిత్ షా టార్గెట్గా పార్లమెంట్ సమావేశాల్లో పోరాటానికి సిద్ధమైపోయాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచగలిగామంటూ అటు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన యువత కావచ్చు, పార్టీలు కావచ్చు భావిస్తూ వస్తున్నాయి. సో పార్టీలకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు అమిత్ షా రాజీనామా కూడా పట్టుబడదాం, అమిత్ షా రాజీనామాకు పట్టుబడడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టొచ్చు, పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు పై చేయి సాధించవచ్చు అనేది బహుశా ప్రతిపక్షాలకు సంబంధించిన గేమ్ ప్లాన్గా కనపడుతోంది. దానిలో భాగంగానే నిన్నంతా పార్లమెంట్లో టార్గెట్ అమిత్ షాగా ప్రతిపక్షాలు ఆందోళన చేస్తూ వచ్చాయి. వీటన్నిటికీ బలం చేకూరుస్తూ వీటి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా బీహార్లో ఈ నెల 25న జరిగిన బంద్ సందర్భంగా విద్యార్థులపైనకు అక్కడ ఒక పోలీసు AK-47 గురిపెట్టడం చూసాం. AK-47తో కాల్పులు జరపడం చూసాం. అక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తున్న సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశానికి సంబంధించి ఆందోళన చేస్తున్న సందర్భంగా ఓ పోలీసు అధికారి పిస్టల్తో కాల్పులు జరపడం, మరొక పోలీసు AK-47ని విద్యార్థులపైనకు గురిపెట్టడం లాంటి దృశ్యాలు సోషల్ మీడియాలో చూసాం. ఆ దృశ్యాలు చూసిన తర్వాత విద్యార్థుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరికి ఇదొక నిదర్శనంగా చూస్తూ ఉన్నారు. బీహార్లో కూడా ఎన్డీఏ సర్కార్ ఉంది, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఉన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ క్యాంపెయిన్ చేశారు. అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. సో డబుల్ ఇంజిన్ సర్కార్లో AK-47 విద్యార్థులపైన గురిపెట్టే హక్కు ఎవరికి ఇచ్చారు, ఎలా ఇచ్చారు? AK-47 ఉద్యమకారులపైన గురిపెట్టడం ఎప్పుడు లేనిది, అలా చేయడానికి సంబంధించిన అవకాశం లేదు, అలా చేయడం చట్ట విరుద్ధం కూడా. ఆందోళనకారులపైన లాఠీ చార్జ్ చేయడమే తప్పు అంటూ నిన్న సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఆందోళన చేయడం, నిరసన తెలపడం ప్రజలకు సంబంధించిన హక్కుగా ఉంటుంది. అటువంటి హక్కు ప్రజలకు ఉన్నప్పుడు దాన్ని లాఠీ ఛార్జీల ద్వారా అణిచివేస్తాం, బాష్పవాయు గోళాలతో అణిచివేస్తామంటూ ప్రభుత్వం ముందుకు రావడం సరైనది కాదు అంటూ నిన్న సుప్రీంకోర్టు కామెంట్ చేసింది.
ఓ పక్క లాఠీ చార్జే సరైంది కాదు అంటూ సుప్రీంకోర్టు చెప్తుంటే నేరుగా AK-47ని విద్యార్థులపైన గురిపెట్టడం, ఆ దృశ్యాలన్నీ బయటికి రావడంతో కేంద్ర ప్రభుత్వం తలపట్టుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. సో ఆ పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించిన పోలీసు వ్యవస్థకు సంబంధించిన పనితీరుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు విద్యార్థులపైన లాఠీ చార్జ్ అంశం కావచ్చు, బీహార్లో AK-47 గురిపెట్టిన అంశం కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని మరింత బలంగా నిలదీయబోతున్నాయి. సో ఏ రకంగా అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం పట్టుబట్టాయో అదే తరహాలో అమిత్ షా రాజీనామా కోసం పట్టుబట్టడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది. అయితే అమిత్ షా రాజీనామా చేస్తారా? అమిత్ షా రాజీనామా చేయించేంత పోరాటం ప్రతిపక్షాలు చేయగలుగుతాయా? లేదా ఈ లాఠీ చార్జ్ ఘటనకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఏమైనా ప్రకటన చేస్తుందా? కాంగ్రెస్ పార్టీ మాత్రమే మాట్లాడుతుందని కాదు, విద్యార్థులు అక్కడ ఆందోళనలో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులందరిలో కూడా లాఠీ చార్జీ పట్ల వ్యతిరేకత ఉంది. లాఠీ చార్జీ చేసిన విధానం పట్ల, అక్కడ లాఠీ చార్జీలో గాయపడ్డ విద్యార్థులకు సంబంధించి ఆ విద్యార్థులకు సంబంధించిన దృశ్యాలు చూసిన తర్వాత, లాఠీ చార్జీ దృశ్యాలు అవన్నీ చూసిన తర్వాత చాలామంది కేంద్ర ప్రభుత్వం పైన వ్యతిరేకతను పెంచుకుని ఉన్నమాట నిజం. సో కేంద్ర ప్రభుత్వం ఈ లాఠీ చార్జ్ అంశానికి సంబంధించి ఏదో ఒక చర్య తీసుకున్నట్లయినా కనపడకపోతే, ఏదో ఒక ప్రకటన చేయకపోతే ఖచ్చితంగా అది వ్యతిరేకతగా మారడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అండర్ కరెంట్గా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపైన ఒక ప్రకటన చేయడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది. అది రాజీనామాకు సంబంధించిన ప్రకటనగా డెఫినెట్గా ఉండకపోవచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వం ఈ లాఠీ చార్జ్ అంశానికి సంబంధించి ఏదో ఒక ప్రకటన, ఏదో ఎవరో ఒకరిని బాధ్యులను చేసే పరిస్థితి డెఫినెట్గా కనపడుతుంది. మరోవైపు ఈ నిరసన విరమించిన తరువాత ఢిల్లీకి సంబంధించిన కొంతమంది పోలీసు అధికారులు ఈ నిరసన వెనుక ఇంకా వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని, ఈ నిరసనలో పాల్గొన్న వాళ్ళు టార్గెట్గా పోలీసులను కొడుతూ వచ్చారని, సో దీని వెనుక ఒక 400-500 బయట నుంచి అకౌంట్స్ కొన్ని దేశానికి వ్యతిరేకంగా ఉన్న కొన్ని అకౌంట్స్ నుంచి సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేశారని ఇటువంటి వ్యాఖ్యలు వాళ్ళు చేస్తూ వచ్చారు. అటువంటి వ్యాఖ్యలు పోలీసు అధికారులు చేస్తున్న విధానం చూసిన తర్వాత విద్యార్థులపైన రాజద్రోహం తరహా కేసులు పెడతారు లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. విద్యార్థులకు క్షమాపణలు చెప్పకపోగా, లాఠీ చార్జీకి సమాధానం చెప్పకపోగా విద్యార్థులపైనే మరిన్ని కేసులు పెడతారు లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సర్దుకోకపోతే, ఇప్పుడు వెనక్కి తగ్గకపోతే, దీనిపైన ఒక ప్రకటన చేయకపోతే ఖచ్చితంగా అది ఆలస్యంగానైనా అమిత్ షా మెడకు చుట్టుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అమిత్ షా రాజీనామాకు సంబంధించిన డిమాండ్ బలపడడానికి సంబంధించిన ప్రమాదం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.